దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను ధ్యానం చేసుకునిచున్నాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ, పశ్చాత్తాపడి అంగలార్చిన బెత్షెబా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ బెత్షెబా గురించి కూడా ఆమె జీవితం ఎలా పతనమైపోయింది, ఎలా మరలా యేసు ప్రభు యొక్క వంశావళిలోకి చేర్చబడిందో ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ సమయం ముందున తండ్రి, పరిశుద్ధ గ్రంథము నుండి నాయన బెత్షెబా గురించి ప్రభువా మేము ధ్యానం చేసుకునబోతున్నాం. ఎలా పతనమైన తన జీవితానికి మరలా ఎలా క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిందనే విషయాలు ప్రభువా మేము మీ గ్రంథము ద్వారా క్షుణ్ణంగా ధ్యానం చేసుకునిచుండగా మీరుండి మాట్లాడి ప్రభువా వినగలిగే మనసును గ్రహింపు శక్తిని మీరు కలుగు చేయమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మనము పరిశుద్ధ గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచన భాగములో ఉంది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. ఇక్కడ బెత్షెబా అనగా పూర్ణ సమృద్ధి అని అర్థం. ఈమె అన్యురాలు. ఈమె భర్త హిత్తీయుడగు ఉరియా. ఇతడు దావీదు సైనికులలో ఒకడు. అయితే ఈ ప్రసంగంలో బెత్షెబా దేవుని దయకు పాత్రురాలైన క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో తన పేరు వ్రాయబడటానికి ఎలా అర్హత సంపాదించిందో మనం గ్రహించగలగాలి. ఎందుకంటే ఈ బెత్షెబాని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఆమె గురించి ప్రస్తావించబడిన ఆ మాటల దగ్గర నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపమునకు ఆకర్షితులుగా ఉన్న ఈ స్త్రీ అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే ఈ 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఈ ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియచేయగా, ఇక్కడ దావీదు ప్రొద్దుకుంగే సమయాన నిద్ర లేచి మిద్దె మీదకు వెళ్ళాడు. ఆ మిద్దె మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తుంది. క్రిందకు చూడగానే క్రిందకి ఒక మనిషి అక్కడ కనబడింది. ఒక మనిషి అక్కడ, ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంది. ఆమెను ఈ రాజు మిద్దె మీద గుండా వెలుచున్నటువంటి రాజు ఆమెను చూచినాడు. ఆమె నగ్నముగా ఉండటం చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన ఆకర్షితుడై అతనిని పాపము చేయటానికి ప్రేరేపించింది దావీదు యొక్క హృదయం. ఇక్కడ నేడు క్రైస్తవ స్త్రీలందరికీ కూడా ఒక విషయాన్ని ఈ బెత్షెబా ద్వారా మనము తెలియచేయవలసింది ఏంటంటే, స్త్రీలు పరుల కంటికి కనబడకుండా తమ సౌందర్యాన్ని మొట్టమొదటిగా దాచుకోవలసిన వారై ఉన్నారు. పరుల కంటికి కనబడకుండా తమ సౌందర్యాన్ని దాచుకోవలసిన వారై ఉన్నారు. అంతేకాదు, అనేక మంది స్త్రీలు అలంకరణ పురుషులను పాపమునకు ఆకర్షించేదిగా, శోధనకు సమస్యకు కారణమైనదిగా ఉంటుందంటంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ ఒక క్రైస్తవ విశ్వాస స్త్రీగా, దేవుని కుమార్తెగా, బిడలగా ఉన్న నీవు నీ వేషధారణ, నీ వస్త్రధారణ, నీ అలంకరణ పురుషునకు పాపమునకు ప్రేరేపించే విధముగా ఉండకూడదని బైబిల్ మనకు చెప్తుంది. ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రాజుగారు
ఆయన ఆ సాయంకాల సమయాన్ని నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈమెను చూసినప్పుడు ఇక్కడ ఆమెను మరలా పిలిపించినప్పుడు ఏమాత్రం కూడా నేను నీ సావుకుని భార్యనయ్యా, నన్ను ముట్టవద్దని అస్సలు ప్రాధేయపడనే పడలేదు. నేను నీ దగ్గర పనిచేసే వ్యక్తికి భార్యను కాబట్టి ఈ పాపానికి ఒడిగట్టవద్దు, నన్ను విడిచిపెట్టు, నన్ను వదిలిపెట్టని ఒక్క మాట కూడా ప్రాధేయపడలేదు. పొతీఫరు భార్య దగ్గర యేసేపు ఆ పాపము చేయకుండా ఉండటానికి తమ వస్త్రాన్ని విడిచిపెట్టి నిందైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అక్కడ పాపము చేయటానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ దావీదు మహారాజు మనుషులను పంపించగానే ఆమె ఇక్కడకు వచ్చిందంటే ఆమె తమ భర్తని ఈ విషయంలో నమ్మకంగా లేదు. ఎందుకంటే హృదయాన్ని నీవు కాపాడుకోవాలి, నీ హృదయ అంతరంగాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలి, నీ భక్తిని నీవు కాపాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ యొక్క బెత్షెబ సౌందర్యమును కాపాడుకోలేక పాపానికి లొంగినటువంటి స్త్రీ బెత్షెబ. నీ సౌందర్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి నువ్వు ఏ విషయంలో ఏ విధానంలో ఉన్నావో కాపాడుకోవలసిన బాధ్యత నీదే. ఎందుకంటే భర్త మరణానికి కారకురాలైన స్త్రీ బెత్షెబ భర్త మరణానికి కారకురాలుగా ఉంది అని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉన్నారు. 11వ అధ్యాయం 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండ్రు తన సేవకుల మీద అంబులు పొదివేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన హిత్యుడగు ఉరియా కూడా హతమాయను. ఎందుకు చంపబడ్డాడు, ఎలా చంపబడ్డాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ బెత్షెబ తన భర్త పట్ల నమ్మకంగా ఉండలేకపోయింది కనుకనే పాపానికి లొంగిపోయింది. ఆ పాప ఫలితంగా ఇప్పుడు తన భర్త మరణానికి కారకురాలైంది. నిజమే కదా, దేవుడు నీకిచ్చిన భర్తకు లోబడకుండా మరణ పర్యాంతం వరకు నమ్మకంగా జీవించవలసిన బాధ్యత నీదే. నువ్వు జీవించకుండా ఎందరో పాపమునకు బానిసలై కష్ట నష్టములకు గురవుతున్నారంటే అది నీవు నీ విశ్వాస జీవితంలో లేక నీ యొక్క ఆలోచన విధానంలో వచ్చిన మార్పు. ఎందుకంటే ఒక మనిషి యొక్క పాపమును బట్టి ఇంకొక మనిషికి శిక్ష పడుతుందా అంటే తప్పకుండా పడుతుంది. యోనా పాపమును బట్టి ఓడలోనికి శాపం వచ్చింది, యోనా అవిధేయతను బట్టి ఓడలోకి శాపం వచ్చింది, ఆకాను పాపమును బట్టి ఇశ్రాయేలుకి శాపం వచ్చింది. ఒక మనిషి పాపము ఒక జనాంగానికి శాపముగా మారుతుంది. అవ్వను బట్టి ఆదాముకు శాపం వచ్చింది. కాబట్టి ఇక్కడ బెత్షెబను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడకుండా, ఆమె పశ్చాత్తాపడకుండా ఏమాత్రము కూడా భయము బెరుకు లేకుండా ఆమె పాపానికి లొంగిపోయింది. అందుకనే తర్వాత ఆమె విశ్వాస జీవితమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే భర్త మరణానికి కారకురాలుగా అయింది. ఈనాడున్న క్రైస్తవ విధానంలో నువ్వేం చేయాలంట, నీవు నీ యొక్క సౌందర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. బైబిల్ మనకేం చెప్తుంది? పౌలు గారు తెలియచేస్తున్నారు, జడలు అల్లుకొనుటయు, నీవు వస్త్రాల విషయంలో కూడా మరి జడలు వేసుకునే విధానంలో కూడా తగు మాత్రము కలిగి నీవు ఉండాలి. ఎవరి కోసం అల్లికలు, ఎవరి కోసం ఈ విధానము? కాబట్టి నీ వస్త్రధారణ, నీ వేషధారణ చాలా చాలా క్రమముగా ఉంటే అది బాగుంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ మూడవదిగా ఈ బెత్షెబ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పశ్చాత్తాపడి అంగలార్చినటువంటి బెత్షెబ. భర్త చనిపోయిన తర్వాత 11వ అధ్యాయము 26వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంటే ఇక్కడ బెత్షెబ తాను చేసిన పాపం ఎంతటి ఘోర తప్పిదానికి దారి తీసిందో గ్రహించి ఆమె తనకు తప్పుకు పశ్చాత్తాపడి కన్నీరు కాచి ఉండవచ్చునని మనం గ్రహించాలి.
ఎందుకంటే పాపానికి విరుగుడు పశ్చాత్తాపమే. ఆ పశ్చాత్తాపమే లేకపోతే నిత్య నాశనం అనేది జరుగుతుంది. పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకపోతే నిత్య నాశనం ఇక్కడ ఉందని బైబిల్ మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి పశ్చాత్తాపడిన తర్వాత దేవునికి విన్నపాలను చేసుకోవాలి, దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకోవాలి. పశ్చాత్తాపడి కీడు చేయక మేలు చేయాలి. పశ్చాత్తాపడి మనస్సు నీవు త్రిప్పుకోవాలి. నీ విధానము, నీ ఆలోచన ఏదైతే ఉందో పశ్చాత్తాపడిన తర్వాత నీ మనస్సును ప్రక్కకు మళ్ళించుకోవాలి. ఏదైతే తప్పు చేశావో, ఏదైతే పాపం చేశావో, నీవు పశ్చాత్తాపడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంట? నీ మనస్సును నీవు త్రిప్పుకోవాలి. ఇక్కడ బెత్షెబా జీవితము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. పశ్చాత్తాపడి అంగలార్చిన బెత్షెబా. అయితే ఇక్కడ ఈ విధానంలో 27వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఇక్కడ ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత అతని కొరకు ఒక కుమారుణ్ణి కనింది. మరలా దావీదు ఈమెను వివాహం చేసుకున్న తర్వాత ఒక కుమారుణ్ణి కనియుంది. దావీదు ఉరియాను చంపిన తర్వాత బెత్షెబాను వివాహం చేసుకున్నాడు. ఈమె ద్వారా 4 కుమారులు కలిగారు. వారు షిమ్యా, షోబాబు, నాతాను మరియు సొలొమోను అనువారు. సొలొమోనును అందరిలోకి కనిష్ఠుడు. దావీదు తరువాత తన సింహాసనాన్ని అధిష్ఠించినవాడు ఈ సొలొమోను. ఈ సొలొమోను మహారాజుకి ఈమె జన్మనిచ్చింది. ఇక్కడ సింహాసీనుడైన సొలొమోను చూసి ఎంతగానో సంతోషించింది బెత్షెబా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైతే వారసులము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఈమె ఎలా చేర్చబడింది? యేసుక్రీస్తు యొక్క ఇంతటా దుష్కార్యం చేసినటువంటి ఈ స్త్రీ యేసు ప్రభు యొక్క వంశావళిలో ఈమె ఎలా చేర్చబడింది? అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇక్కడ బెత్షెబా ద్వారా కన్నటువంటి సొలొమోను గురించి వ్రాయబడుతూ ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క వంశావళిలో ఉరియా భార్యగా ఉండిన బెత్షెబా యందు దావీదు సొలొమోను కనెను అని ఉంది. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె పశ్చాత్తాపడింది. ఆమె ఎంతో దుఃఖించింది, కన్నీరు కాచి చేసిన తప్పుకు ఇంత శిక్ష తెలుసుకున్న తర్వాత భర్త చనిపోయిన తర్వాత పశ్చాత్తాపడింది. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఈమె పేరు కూడా చేర్చబడింది. మీరు క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవిస్తున్న నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉందా? నీ పేరు జీవగ్రంథములో దేవుడు రాయటానికి సిద్ధపడుతూ ఉన్నాడా? ఈ లోకములో పాపము చేయనటువంటి వాడు ఎవరు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. కానీ యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో ఆయన నీతి అందరికి కూడా వస్తుంది. అయితే యేసు ప్రభువునందు విశ్వాసము కలిగిన నీవు పశ్చాత్తాపడి నీ మనసు మార్చుకున్న తర్వాత దేవుని దగ్గర నుంచి నీకు క్షమాపణ అనేది కలుగుతుంది. ఆ క్షమాపణ ద్వారానే బెత్షెబా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఈమె చేర్చబడింది. నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఏ విధమైన ఆలోచన కలిగి నీవు ఉన్నావు? ఇక్కడ ఈ రాజుగారు దావీదు మహారాజు విధానంలో బెత్షెబాకు జరిగినటువంటి సంభాషణ విధానంలో ప్రతి స్త్రీలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీ సౌందర్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీది. కానీ నీవు అలా చేయకపోవటం ద్వారా నీవు కట్టుకున్న భర్తని కోల్పోయున్నావు. ఇక్కడైతే ఆయన రాజు, ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపడింది, ఇక్కడ క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కానీ నీ యొక్క జీవిత విధానములో ఎలాంటి అడుగులు వేస్తున్నావు? నీ జీవన విధానములో బెత్షెబా ముందు కలిగిన విధానములోనే ఎలాంటి అదుపు లేకుండా జీవిస్తూ ఉన్నావేమో, ఎలాంటి జాగ్రత్త లేకుండా బ్రతుకుచున్నావేమో.
కానీ అది ఉండకూడదు, అలా జీవించకూడదని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవ మార్గములో జీవిస్తున్న సహోదరులారా, మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలని బైబిల్ మనకి తెలియచేస్తుంది. కాబట్టి నీ అడుగుజాడలు ఎలా వెళ్తున్నాయో ఒక స్త్రీగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీ అలంకరణ, నీ ఆలోచన విధానము పైకి కనిపించే బాహ్యమైన ఈ అందమంతా కూడా ఒకానొక సమయమందున ఏది కూడా మిగలదు, అంతా కూడా నశించిపోతుంది. అందము వ్యర్థము, సౌందర్యం మోసకరమని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీకున్న సౌందర్యం ద్వారా నువ్వు ఎంత విధానములో ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదేది కూడా నీకు క్షేమం కాదు. ఈరోజు నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉండొచ్చేమో. ఈరోజు నువ్వు జీవిస్తున్న మార్గంలో నీకు ఎదురు చెప్పేవాళ్ళు లేకుండా ఉన్నారేమో. ఈరోజు నీకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి నీవు ఆలోచన విధానముల ధోరణిలో మార్చుకుంటూ వెళుతున్నావేమో. దేవుని శాపానికి గురి కావలసి వస్తుంది. దేవుని యొక్క శాపానికి గురి కావలసి వస్తుంది. ఎవరినైతే వివాహం చేసుకున్నావో వారితో నీవు నమ్మకంగా ఉండు. నమ్మకం లేని విధానములో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆ శాపము నీకు కావచ్చు, లేక నీ బిడ్డలకు కూడా ఆ శాపము పొందుకునే అవకాశం ఉంది. నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించు, నమ్మకంగా దేవుణ్ణి వెంబడించు, నమ్మకమైన విధానములో జీవించు, నమ్మకమైన మార్గములో బ్రతుకు. ఎందుకు? పరిశుద్ధ గ్రంథములో అనేకమైన స్త్రీల గురించి వ్రాయబడి ఉంది. వారు చేస్తున్న విధానాలు, వారు చేస్తున్న ప్రార్థనలు, వారు చేస్తున్న పోరాటాలు, వారు చేసిన పాపము, వారు చేస్తున్న దుష్కార్యమును, వారు పొందుకున్న పశ్చాత్తాపము, ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాయబడి ఉన్నాయంటే యుగాంతమందున నీవు సరైనటువంటి మార్గములో మార్పు చెందాలని ఈ విషయాలన్నీ కూడా బోధించిన ఈ మాటల దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. యుగాంతమందున నీవు దేవుని యొక్క రెండవ రాకడనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నీవు మార్పు చెందాలి. ఇప్పుడు నీ ఆలోచన విధానమును మార్చుకోవాలి, నీ ధోరణిను మార్చుకోవాలి, నీవు వేసుకున్న ప్రణాళికలు మార్చుకోవాలి, నీవు తీసుకున్న నిర్ణయాలు మార్చుకోవాలి. ఎందుకంటే ఆ శాపము నీవు పొందుకోకుండా ఉండాలని, ఆ శాపము నీవు పొందుకోకుండా ఉండాలని దేవుడు నీకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అందును బట్టి బెత్షెబా జీవితము ద్వారా దేవుడు నీకు విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు తెలియచేస్తూ మీరందరూ కూడా కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ చెప్తాడు, మీరందరూ కూడా తగుమాత్రపు వస్త్రములు కలిగి ఉండాలి, తగుమాత్రపు అలంకరణ కలిగి ఉండాలి. ఎంతవరకు అలంకరించుకోవాలి? క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు ఎంతవరకు అలంకరణో అంతవరకు అలంకరణ. అంతేకాని బెత్షెబా లేకుండా గుట్టు మట్టు లేకుండా నువ్వు బ్రతకూడదు. దేవుడు నీకు ఒక మంచి రూపం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. కానీ అక్కడ ఒక పైన ఒక రేకు కూడా వేసుకోలేదు ఆమె. అంటే నువ్వు అనుకుంటున్నావు ఏ యొక్క విధానములో నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఏ సమయమున ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రతి విషయంలో స్త్రీలు అనేవారు జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత నీదే. నీ ప్రవర్తన కానీ, నీ విధానం కానీ, నీ ఆలోచన కానీ, నీ యొక్క బట్టలు వేసుకునే విధానంలో కానీ, నీ అలంకరణ విధానంలో కానీ నువ్వు చాలా జాగ్రత్తగా నిన్ను నీవుగా కాపాడుకోవలసిన బాధ్యత నీదే. కాబట్టి యేసు ప్రభు యొక్క మార్గంలో ఉన్నప్పుడు సత్ప్రవర్తన కలిగి, మంచి సుబుద్ధి కలిగి, మంచి విశ్వాస సంబంధమైన విధానములో నీవు ఉండాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అందుకని జీవ గ్రంథములో ఈమె పేరు వ్రాయబడి ఉంది.
జీవ గ్రంథంలో ఆమె పశ్చాత్తాపడిన విధానాన్ని బట్టి జీవ గ్రంథంలో పేరు రాయబడింది కాబట్టి అహంకారుల ఆ సహకారుల పేర్లు వ్రాయబడిను. గ్రంథంలో వ్రాయబడినట్లుగా జయించువారి పేర్లు వ్రాయబడతాయి. ఈ లోక ఆశలను, ఈ లోకపు యొక్క వ్యామోహాన్ని, ఈ లోకపు యొక్క విధానమును జయించినట్లయితే జయించు వారికి తెల్లని వస్త్రములు ధరించి వారి పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఎలా నీవు ఉన్నావో జ్ఞాపకం చేసుకో. బెత్షెబా లాంటి అంటే ముందు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించకూడదు, ముందు యొక్క మార్గములో నీవు ఉండకూడదు. బెత్షెబా అలా చేసింది, పశ్చాత్తాపడింది, మరలా మంచి జీవితం జీవించింది అనుకుంటున్నామే, కానీ అది కొన్ని సందర్భాలలో మనుషులకు అది అనుకున్నట్లుగా జరగదు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, ఒకడు తనకు తానుగా తీసుకున్న నిర్ణయాల తుదకు అవి మరణానికి దారి తీస్తాయి. ముందు శాపాన్ని పొందుకుంది, నాశనాన్ని పొందుకుంది. అది ఆ నాశనాన్ని, శాపాన్ని అనుభవించింది, కృంగిపోయింది, కన్నీరు కార్చింది, ఏడ్చింది, దుఃఖించింది. అలాంటి స్థితి నీకు రాకూడదని, అలాంటి ఆలోచన విధానము ద్వారా ఆ శాపము నీవు నీ బిడలు పొందుకోకూడదని ఈరోజు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, బెత్షెబా జీవితము ద్వారా నీకు తెలియచేస్తున్నాడంటే, ఈ సమాచారం ఈరోజు నీ దగ్గరికి చేర్చబడిందంటే నీ జీవితము తప్పకుండా మార్చబడాలి, మార్పు చెందాలి, మారు మనసు నీవు పొందాలని దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాటలు నీ యొద్దకు చేరేలాగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాటలను తృణీకరించవద్దు, ఆయన మాటలు పెడచెవిని పెట్టవద్దు, ఆయన మాటలు నీవు అసహించుకొనవద్దు, ఆయన మాటల విధానంలో నువ్వేరో ఆలోచన చేసుకొనవద్దు. దేవునికి లోబడు, దేవుని యందు ఆశ్రయం కలుగు, దేవుని యందు విశ్వాసము కలుగు, నమ్మకం కలిగి జీవించు. యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మకమైన, పశ్చాత్తాపమైన, పరిపూర్ణమైన జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గర ప్రాధేయపడినట్లయితే పరిపూర్ణమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. ఈరోజు నాయనా బెత్షెబా జీవితము ద్వారా కొన్ని విషయాలనైనా మాకు మీరు తెలియపరిచి ఉన్నారు. మీ గ్రంథము నుండి ప్రభా మేము నేర్చుకొని ఉన్నాం. ఇదిగో ప్రభా, అజాగ్రత్త కలిగి సౌందర్యాన్ని కాపాడుకోకుండా నాయన శాప విమోచనకు కారకురాలుగా ఉంది. ఆ తదుపరి నాయన పశ్చాత్తాపం పొంది ఇదిగో మార్పు చెంది క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది నాయన. ఈనాడు క్రైస్తవ విధానములో ఎవరైతే ప్రభువ అజాగ్రత్త కలిగిన ఆయన మార్గములో ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రభువ, వారి విధానమును మీరు మార్చండి, వారి ఆలోచన మీరు మార్చండి. వారు సత్ప్రవర్తన కలిగిన అయినా మంచి సుగుణములు కలిగి ప్రభువ వారు బ్రతికి క్రైస్తవ విశ్వాస మార్గములో జీవించులాగున మీ సహాయమును వారికి దయచేయండి. తగు వస్త్రాలతోనూ తగు అలంకరణతో ప్రభువ వారి విశ్వాసమును నాయన కాపాడుకొనులాగున, భక్తిపూర్వమైనటువంటి విధానములు వారు జీవించులాగున మీ మేలు మీ సహాయమును ప్రభువ వారికి అందించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములోనైనా మీరు కలవరి శిలువలో పొందిన ఇదిగో ప్రభా మరణమును బట్టి తండ్రి, ప్రతి ఒక్కరూ ప్రభు రక్షించబడి వారి జీవితాన్ని మీలో సార్థకం చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు